ఈరోజు ప్రేమ అంటే ఏంటి ఈ లోకానికి తెలియదు. ప్రేమ అనేది చాలా ప్రత్యేకమైంది. ప్రేమను గురించి చాలాసార్లు మన వాక్యం వింటాం. మనకందరికీ ప్రేమించబడటం ఇష్టం. మన పిల్లలు మనల్ని ప్రేమించాలని, మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించాలని, మన సహోదరులు మనల్ని ప్రేమించాలని, మన సహోదరులు మనల్ని ప్రేమించాలని, మన అత్తమామలు మనల్ని ప్రేమించాలని, మన కోడళ్ళు అల్లుళ్ళు మనల్ని ప్రేమించాలని, మన స్నేహితులు మనల్ని ప్రేమించాలని మనం సహజంగా అందరం కోరుకుంటాం. అందరి ప్రేమను కోరుకుంటున్నాం. కానీ మనము ప్రేమిస్తున్నామా తిరిగి? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. చాలామంది ప్రేమను గురించి చాలా తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ప్రేమ అనగానే దాన్ని గురించి రకరకాలుగా ప్రేమను గురించి అనుకుంటున్నారు ఈ లోకంలో. ప్రేమను ఇంగ్లీష్లో LOVE, ఈ లవ్ అనే మాటను LUSTగా మార్చేశారు. అంటే లస్ట్గా మార్చేశారు. ప్రేమ వేరు, కామం వేరు. ఈ లోకము కామాన్ని కూడా ప్రేమ అనుకుంటుంది. అది ప్రేమ కాదు. ప్రేమ కడుతుంది, కామము విడగొడుతుంది. బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలిసిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఈయన పేరు అమ్నోను. తన సోదరిని ప్రేమించాడు, కామించాడు. ఆమె కోసం ఎంత తప్పించాడో. మొత్తానికి తన స్నేహితుడు, చెడ్డ స్నేహితుడు, తను పాపం చేయడానికి సహకరించాడు. ఆ కామం అయిపోయిన తర్వాత ఆమెను చూడాలని, ఆమెతో మాట్లాడాలని ఉన్న వ్యక్తి వెంటనే అంటాడు, నీ ముఖం నాకు చూపించొద్దు అంటాడు. ఏమైంది ఆ ప్రేమ? అది ప్రేమ కాదు, కామం. ప్రేమ కడుతుంది. లవ్ ఆల్వేస్ బిల్డ్స్. ఈరోజు ప్రేమ లేవు. దేవుని సంఘములో ప్రేమ కనబడాలి.